ఇలవైకుంఠం తిరుమలలో కొలువైన శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుని తరిస్తూ ఉంటారు. ఆ స్వామి హుండీలో తమ స్థాయికి తగినంత చెల్లించుకుని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అనంతపురం జిల్లా కంసంపల్లెకు చెందిన ఎంజీ రెడ్డి కూడా శ్రీవారి భక్తుడు. అందుకే ఏటా కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారాయన. అయితే ఇక్కడో ప్రత్యేకత ఉంది. ఎంజీ రెడ్డి గతంలో ఓ విషయమై వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నారు. ఆ కోరిక నెరవేరటంతో ప్రతి ఏటా తన బరువుకు సమాన స్థాయిలో శ్రీవారికి కానుకలు సమర్పిస్తూ వస్తున్నారాయన. కేజీ బరువుకు 100 గ్రాముల వెండి నాణాల చొప్పున ఆభరణాలు తయారు చేయించి టీటీడీకి అందిస్తున్నారు. గురువారం కూడా ఓ వెండి గంగాళాన్ని టీటీడీకి విరాళంగా అందించారు ఎంజీ రెడ్డి. గురువారం ఉదయం కుటుంబంతో కలిసి ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు ఎంజీ రెడ్డి. అనంతరం దాదాపు 7 కేజీల బరువైన వెండి గంగాళాన్ని టీటీడీ అధికారులకు అందజేశారు. ఈ గంగాళాన్ని తయారు చేసేందుకు 5,84,000 ఖర్చయినట్లు చెప్పారు. గత 8 సంవత్సరాలుగా ఈ ఆనవాయితీని పాటిస్తున్న ఎంజీ రెడ్డి భవిష్యత్తులోనూ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తానని చెబుతున్నారు. సో శ్రీవారి మీద ఉన్న భక్తితోటి శ్రీవారి మాకు చేసిన మేలుకు మేమైతే ఏదైతే మొక్కుబడి చేసుకున్నామో గత కొన్ని సంవత్సరాలుగా మేము శ్రీవారికి ప్రతి సంవత్సరము నేను ఎంత బరువు ఉంటానో అంత రూపాయి కాయిన్స్తో పాటు నేను ఎంత బరువు ఉంటానో అంత ప్రతి ఒక్క కేజీకి 100 గ్రాముల సిల్వర్ కాయిన్స్ తోటి ఏదో ఒక ఆర్నమెంట్ మేము ప్రతి ఒక్క సంవత్సరము స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఆ భాగంలోగా ఈ సంవత్సరం మేము ఒక గంగాళము సమర్పించడం జరిగింది. అది మేము గంగాళము గత 2 నెలల నుంచి ఒక మంచి ఈ మేకింగ్ పర్సన్కి బెంగళూరులో ఇచ్చి అక్కడ బెంగళూరులో మేకింగ్ చేయడం జరిగింది. సో దట్ దీనికి టోటల్గా కాస్ట్ 5,84,000 ఇవ్వడం జరిగింది. గత 7-8 సంవత్సరాలుగా మేము సేమ్ ఇలాగే సమర్పించుకుంటాము. భవిష్యత్తులో కూడా స్వామివారి దయా స్వామివారి కృపతోటి నెక్స్ట్ 10 సంవత్సరాల్లో స్వామివారికి ఉండే దశావతారాలు ఒక్కొక్క అవతారానికి ఏమైతే ఆయుధాలు ఉంటాయో ఆ ఆయుధము తయారు చేయించి నా బరువుతో నేను ఏదైతే మొక్కుబడి ఉంటానో ఆ బరువుతో స్వామివారికి సమర్పించుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాము. మాకు ఈ అవకాశం కల్పించి స్వామివారి ఎల్లవేళగా మాకు కృప ఇచ్చిన దానికి మేము సదా స్వామివారికి కృపతోటి ఎల్లవేళ ఆశీస్సుల కోసం మేము తిరుపతి వచ్చి చేసుకుంటాం, దర్శనం చేసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ.